నిజాంపేట్ మండలంలో ఈరోజు కామారెడ్డి శాసనసభ్యులు అండ్ జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎలక్షన్లో బీజేపీని గెలిపించుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఓటు బ్యాంకు పెరిగే విధంగా ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడాలని తెలియజేయడం జరిగింది. ఇలా చేస్తే గెలుపు మన సొంతం అవుతుందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనవాడి సంగప్ప, రజనీకాంత్, కాశీనాథ్, అంజిరెడ్డి, మనోహర్, నిఖిల్, సంతోష్, అరుణ్, సురేష్, రాకేష్ అలాగే బీజేపీ కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు, కానీ అందరూ ఆయన ఏమన్నారంటే పెద్ద మనిషి, అందరూ పెద్ద మనుషులు పిల్లల్ని ఎవరిని బయటకు రానియకుండా ఎవరిని కూడా మోటివేషన్ చేస్తున్నారు అన్నట్టు. మీకు ఇది వస్తే ఇది ఇయ్యము, పిల్లలకి ఎవరిని బయటకు రానియకుండా అదే పార్టీలు ఉండాలా, పార్టీలకి వెళ్ళి బయటకు రావద్దు మోటివేషన్ చేస్తూ బయటకు వచ్చిందంటే నేను ముగ్గురం అన్న బాచేపల్లి విలేజ్ ముగ్గురం బయటకు వచ్చినాం. నేను ముద్రాకు ఇంకొకళ్ళు వాళ్ళు అట్లా బయటకు వచ్చినాం. చాలా మంది బయటకు రావాలని ఉందన్న, కానీ ఏంటంటే మోటివేషన్ చేస్తారు టీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ చాలా మంది. ఒక వ్యక్తులు ఎట్లంటే నువ్వు వద్దు, నువ్వు బయటకు రావద్దు, బయటకు వస్తున్నా యువకుడు బయటకు వస్తుందంటే పేరెంట్స్ కూడా దిగిపిస్తున్నా. పేరెంట్స్ తోటి చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా విలేజ్ లో చాలా ఘోరం ఉందన్న. మా విలేజ్ అయితే ఎట్లా మార్చుకోవాలి అన్న, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏమన్నా డౌట్ ఉంటే ఎందుకు ఎక్కువ వాడిపోతున్నాము, ఏముంది ఎంత తక్కువ ఓటు వాడే అప్పుడు మనకు టైం దొరకదని కొన్ని విలేజ్ అసలు మనం విజిట్ ఓట్లు తెలుసా 732 వచ్చినాయి. ఎన్ని ఓట్లు మండలం మొత్తం కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది సార్, ఎందుకంటే ఇప్పటిదాకా తెలియదు కదా. ఏంటంటే ఇంతకుముందు తిరగలేదు సార్, వాళ్ళు కూడా ఎవరు తిరగలేదు కాబట్టి ఇంతకుముందు ఇంప్రూవ్మెంట్ లేదు. ఇప్పుడు తిరుగుతారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అదే అన్న, మనం ఎప్పుడు కూడా మన ఊర్లో మనం లీడర్లం అయినప్పుడు ఓట్లు మనకు వస్తాయి. మనం గట్టి ఉంటే ఓటు మనకు మనలో చూసేయాలి. ఎందుకంటే పొద్దున్న లేవగానే నీకు ఓటేషన్ అనుకో, రేపు పొద్దున్న నీ దగ్గరికి వస్తారు కదా. నువ్వు చెప్పిన మనిషి పొద్దున్న లేవగానే సమస్య ఉంటే నీ దగ్గరికి వస్తారు కదా, వేరే దగ్గర రారు కదా. రేపు పొద్దున్న ఏదైనా పని ఉంటే నీ దగ్గరికి వస్తారు. కాబట్టి నువ్వే గట్టితనం ఉండి నీ దగ్గర ఓట్లు ఉండాలి. నీ దగ్గర ఓట్లు ఉన్నాయనుకో, మన ఊర్లో మన దగ్గర పట్టు దొరికింది అనుకున్నాం, మన ఊర్లో మనకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి అనుకో, బండి ఆడొచ్చా అవుతుంది మన దగ్గర వస్తుంది. మన దగ్గర ఒక్కోటి కూడా లేదు, ఇంట్లో కూడా వేయరు అనుకో, ఆడవుతుంది బండి పక్కన దగ్గర అవుతుంది. నేను పెద్దోని, నేను సీనియర్ను, కండు వేసుకొని తిరిగినా, పొద్దంతా తిరిగినా, తెల్లన కష్టపడ్డా. వేరే ఇంటికి ఎట్లా పోతాడు, నా ఇంటికి ఎట్లా రాడు అంటే నా ఇంటికాడ 2 ఓట్లు ఉండే, అవతల ఇంటికాడ 500 ఓట్లు ఉండే, అటు పోతారు ఇటు వస్తారు. మరి ఆ ఓట్లు మన దగ్గర రావాలంటే ఏం చేయాలి? రాబట్టాలి మనం, ఎట్లా చేయాలా పని కరెక్ట్ ఎట్లా ఇవాళ సమస్య మనం తీరవాలా, మనం ఏం చేస్తామో చెప్పాలి. మనం ఏం చేస్తామో కాదు, ఫస్ట్ నువ్వు పరిచయం కావాలా. ఇళ్ళకి తిరిగి మన ఊర్లో ఎన్ని ఓట్లు ఉంటాయి, నీది మార్చిపల్లి ఎన్ని ఓట్లు ఉంటాయా? 3000 ఓట్లు ఉంటాయా? 500 ప్లస్ 500 ఉంటాయి. 500 ఇంట్లో అనుకో, ప్లస్ మంచి అట్లుండదు. లీడర్ అంటూ గీత గీసినట్టు ఉన్నారా? 570కి 10 ఓట్లు అటు ఇటు అన్నారు, 10% వేరియేషన్ ఉండాలి. అట్లా తెలవాలి లీడర్. సరే 500 ఇండ్లు ఉన్నాయి, ఎంతమంది కార్యకర్తలు? అంటే బయటకు రాలేకపోతే చాలా మంది చెప్పుకుంటారు బీజేపీ అంటే ఇష్టం, మోడీ అంటే ఇష్టం. ఇట్లా కండు వేసుకొని మీటింగ్ 5 మెంబర్స్ 5 ఊళ్ళో తిరిగేటోళ్ళు ఉంటారు. మనిషికి 100 ఇండ్లు అనుకో, ఇండ్లు మొత్తం తిరిగిరా ఎప్పుడన్నా? తిరగలే మొత్తం మంది. ఇప్పుడు ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని ఓట్లు ఉన్నాయని తెలుసా? మన ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయంటే 2500. ఆడోళ్ళని మొగోళ్ళని 30 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళతో నడి వయసులో వాళ్ళు ఎంతమంది? పెన్షన్ తీసుకుంటారు ఎంతమంది? రైతు బంధు తీసుకుంటారు ఎంతమంది? వడ్డీ లేని రుణాలు తీసుకుంటారు ఎంతమంది అనేది మనకు తెలవాలి. ఏ కులంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలవాలా, ఆ కులంలో పెద్దలు ఎవరో తెలవాలా. ఊర్లో చెడగొట్టోళ్ళు 4 ఉంటారు, అన్ని ఊరంతా ఇంటంటే వాళ్ళు అటంటారు, వాళ్ళు అన్ని పంచాయతీలు పెడతారు, వాళ్ళు తెలవాలి. అలా ఎట్లయితే ఇంటారో వాళ్ళ గుణం ఏందో తెలుసుకోవాలి. ఊర్లో 10 మంది ఉంటారు, మంచిగా చేస్తారు, 4 ఓట్లు వాళ్ళ దగ్గర 400 ఓట్లు ఉంటాయి.
ఆయన చెప్తారు 200 300 ఓట్లు అన్న తర్వాత మాట్లాడు అన్న ఇవన్నీ చూసినప్పుడు లీడర్ అవుతాం. అవన్నీ చూసి జనం దగ్గర ఉండాలా, జనం మధ్యలో ఉండాలా, జనంకు సమస్య వచ్చినప్పుడు మనం అందుబాటులో ఉండాలి. సమస్య ఎట్లా వస్తుంది చెప్పేస్తారు, గంట కొట్టేస్తారు, అలారం ఇయ్యదు కదా. సరే శుభమవుతుంది, శుభమైతే పెళ్లి నడుస్తుంటుంది. పెళ్లి నడిస్తే మనం పోయి ముందర ఏమైనా పని ఉందా ఏంది అని చూసి పందిరేస్తే ఇంత పందిరికి సపోర్ట్ చేసో నలుగురితో కూర్చొని ఏదైనా పని మీదేసుకొని మాట్లాడి ఏదైనా లగ్గం ఉంటే పెద్ద మనుషులు నిలబడితే అవుతుంది. ఊళ్ళో పెద్ద మనుషులను అలా పిలుస్తారా రమ్మని, వాళ్ళు ఏదైనా పని ఉంటే వచ్చి నిలబడతారు. వాళ్ళు నిలబడ్డారంటే 10 మంది నిలబడతారు. 10 మంది నిలబడంగానే అయితే ఏమనుకుంటాడు, మావాడు వచ్చి నిలబడేపటికే జర నయమైంది నాకు, లేకపోతే పని వెళ్ళకపో అనుకుంటాడు. ఈయన చేసేది ఏముండదు, కానీ నిలబడితే అట్లా ఉండదు. అంతే కదా, సాగు అవుతుంది. ఆడ చనిపోయింది అనగానే మనం అందరం ఏం చేస్తాం, ఏమన్నా లేపిర్రా లేచి దింపుడు కాలం దాకా పోయిందా, ఇవో 10 నిమిషాలు అయితే కార్డులో పెడతారు వస్తున్నా అని పోతాం. రిబ్బన్ కట్టింగ్ పోతలేం కదా మనం. చనిపోయిన అనగానే ఆయనతో పోయి మొట్టమొదటి నిలబడ్డాం అనుకో, ఆయనకి ఎంతో ధైర్యం ఉంటుంది మనిషి రాగానే. సాబాయిదాకి ఎంబడి ఉన్నాం అనుకో, పుల్లదేవాలంటే పుంజంటే మన బండి మీద ఎక్కించుకుపోయి వేసి వచ్చినాం అనుకో, ఆయనకు ఎట్లుంటుంది, నా సావులా 24 గంటలు నిలబడ్డాడు మంచోడు పిల్లాడు అని అంటారు. అట్లా 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 మనం లీడర్ అవుతాం. మనకు పని ఉంటుంది, నారాయణకేడు పోవాలా, కానీ ఈడ ఆ అవస్థ ఉండి వీళ్ళు దవాఖానకు పోయేది ఉంటుంది. ఏ పని పోతారు, మన పని రేపైనా చేసుకుందామని వాళ్ళ ఇంకా మనం దవాఖానకు తీసుకుపోయినాం అనుకో పేరు వస్తుంది. అంతేగాని కండు వేసుకొని మన బండి మీద మనం ఎక్కి ఓడనే మన కానీ ఆయనతో మనం తిరిగి వచ్చి భరత్ మాతాకి జయ అంటే ఓటు రాదు.